హలో, ఇవాల్టి రెసిపీ మన కిచెన్లో ఎటువంటి పప్పులు నానబెట్టకుండా మైదా యూస్ చేయకుండా 2 రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. ఇవి స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు. బయట నుండి క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ కూడా. కేవలం కప్పు సగ్గుబియ్యం 2 ఆలు ఉంటే సరిపోతుంది. ఈ రెసిపీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. వీటినే సాబుదానా అంటారు కదా. ఇవి తీసుకొని ఇప్పుడు వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. లోపల ఉన్న స్టార్చ్ అది ఎక్సెస్ పిండి అంతా పోయేలాగా వాష్ చేసుకొని ఇప్పుడు అరకప్పు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇవి ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను. లేదు మీరు ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. చూసారుగా, నెక్స్ట్ డే ఇలా సాఫ్ట్గా అవుతే ఈ రెసిపీకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆలు. నేను ఆలూనే బేస్గా యూజ్ చేస్తున్నాను. 2 ఆలూని ఉడకబెట్టుకొని పీల్ తీసుకొని స్మాష్ చేసుకోవాలి. నేను మిక్సీలో వేసి ఇలా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా పల్లీలు ఫ్రై చేసుకొని పొడి చేసుకొని వేసుకోవడం వల్ల మనం చేసే ఈ సాబుదానా పరాటాలో చాలా టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఒక బౌల్లో తీసుకొని గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. గ్రేటెడ్ క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు. ఇలా వెజీస్ని యాడ్ చేసుకోవడం వల్ల రెసిపీ అనేది టేస్ట్తో పాటు హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ మీరు పచ్చిమిర్చి పీసెస్కైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆలూని కూడా యాడ్ చేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ ఆలూలో వచ్చిన వాటర్తోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి. స్మూత్ చపాతీ పిండిలా కలుపుకోవాలి. నేను క్రిస్పీనెస్ కోసం రైస్ ఫ్లోర్ అనేది 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీరు బియ్యం పిండి వేసుకోవడం వేసుకోకపోవడం అది కంప్లీట్లీ ఆప్షనల్. ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ పైన ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. లేదు మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే అరిటాకు పైన అయినా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పరాటా షేప్స్లో ప్రెస్ చేసుకోవాలి. చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ పరాటాని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేస్తూ 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇంతే ఈజీగా చేసుకునే ఈ సాబుదానా పరాటా మీరు బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా పిల్లలకి స్నాక్స్గా అయినా చేసి ఇవ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని నేను రెడ్ చట్నీతో తీసుకుంటున్నాను. లేదు మీరు అలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. అంతే. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి సాబుదానా పొంగడాలు. దీనికోసం వాటర్ యాడ్ చేసుకొని ఈ పొంగడాల కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ ఒక్క పొంగడాల ప్యాన్ ఉంటే సరిపోతుంది. ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ పునుగుల పిండిని వేసుకోవాలి. క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లిప్ చేసి ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఎక్కువగా బోండా ఇష్టపడతారు కదా. అలాంటప్పుడు ఇలా ఆయిల్ తక్కువగా చేసుకునే ఈ రెసిపీ ట్రై చేసి ఇవ్వండి. ఇష్టంగా తింటారు. అంతే. సింపుల్గా చేసుకునే సాబుదానా పొంగనాలు ఇంకా సాబుదానా పరాటా ఈ 2 రెసిపీస్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.